ఖచ్చితంగా శ్రీనివాస్ గురూజీ గారు డబ్బులు తీసుకొనే పూజ చేస్తారా? అమ్మ ఇప్పుడు సృష్టికి ప్రతి ఒక్కరికి డబ్బు కావాలమ్మా. అంటే కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ సమస్యల దగ్గర అంత డబ్బులు పెట్టుకోలేమని బాధపడుతూ ఉంటే, ఒకవేళ ఆ సందర్భంలో మీ దగ్గరికి వచ్చి గురువుగారు మాకు సహాయం చేయండి అని అడిగితే మీరు చేస్తారా? లేకపోతే డబ్బులు ఇస్తేనే చేస్తారా? నా వల్ల ఏదన్నా చేసేది ఉంటే, ఖర్చు లేనిది ఏదన్నా ఉంటే చేసి పెడతా. ఖర్చు లేనిది ఏముంది గురువుగారు ఈ రోజుల్లో? అదే మరి. మరి లేనివాడు అని అంటే ఖర్చు లేని దానికి నేను కూడా ఏం చేయలేను కదా. కొన్ని వస్తువులు తీసుకురావాలా. కొన్ని వస్తువులు దానికంటూ పూజకి కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు తీసుకురావాలా. తీసుకొచ్చినప్పుడు దానికి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకుంటే అప్పుడు నేను చేసి పెట్టగలుగుతా. ఖర్చు కూడా పెట్టుకోలేనండి, నేను చేయలేనండి అంటే మనం ఏం చేయలేం కదమ్మా. అప్పుడు అంటే మీరు బిజినెస్ లాగానే చూస్తారు కదా. బిజినెస్ కాదు అది. నీ ప్రాబ్లాన్ని నువ్వు సాల్వ్ చేసుకుంటున్నావు. నీకేదన్నా నేను చేయగలిగేది ఉంటే చేసి పెడతా. అంతేగాని కొట్లో వస్తువు నాకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు. అర్థమైందమ్మా. ఒక అష్టబంధం చేయాలంటే దానికి కొన్ని వస్తువులు తీసుకురావాలా.